వినడము అనే ఉత్తమమైనటువంటి పనిని ఎంతంత నెగ్లెక్ట్ చేశామో, ఎంతంత వదిలేసామో. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నోరు తెరిచి గంట సేపు ప్రార్థన చేసి దేవునికి నువ్వు చెప్పుకునే దానికన్నా దేవుడు తన తలంపుల్ని నీకు చెప్పేదాన్ని నువ్వు వినడమే గొప్ప ప్రార్థన. నీకు అక్కరగా ఉందేదో నీవు దేవుని అడగకముందే దేవునికి తెలుసు. కానీ నీ పట్ల దేవునికి ఉన్న తలంపులు ఏంటో నీకు తెలియదు. ఉత్తమమైన తలంపులు ఏంటో నీకు తెలియదు, మనకు తెలియదు. అంతే కదా, నా తలంపులు ఒక లెవెల్లో ఉన్నాయి, వాటితోనే తృప్తి పడిపోతున్నాం అంటే ఇది. కానీ ఇంకో లెవెల్ ఆఫ్ తలంపులు ఆయన కలిగి ఉన్నాడు కదా, అవి వినాలంటే ఏం చేయాలి? నేను కూర్చోవాలి కదా. నేను కూర్చొని విన్నప్పుడే మనం వినగలము, నేర్చుకోగలము, మార్చుకోగలము. మనం మారినప్పుడు కలిగిన సంతృష్టి ఇంకా దేనివల్ల కలగదు. ఇస్సాకు మారిన తర్వాత ఆయన గొప్ప సంతృప్తిని అనుభవించాడు.